ట్రూ9 న్యూస్కి స్వాగతం. లక్కిరెడ్డిపల్లి మండలం అంబేద్కర్ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై వేధింపులు. 5వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపల్ భర్తను అదుపులోకి తీసుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు. బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్న వేధింపులకు గురైన విద్యార్థిని, ఆ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ విద్యార్థులు మూకుమ్మడిగా పాఠశాల ఆవరణలో ఆందోళన. హాస్టల్లో సక్రమంగా భోజనం అందించలేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన గురుకుల పాఠశాల విద్యార్థులు. ఎవరు మీ చెల్లెలమ్మా? ఏం పేరు మీ చెల్లెల పేరు? ఎన్నో తరగతి అమ్మా? బట్టలు తీసుకొని వచ్చి నీరసంగా ఉందని చెప్పి అక్కడ ఉండే బండ మీద కూర్చునిందంట సార్. ఎక్కడమ్మా? గ్రౌండ్లోనా? అవును సార్, ఆడ లాస్ట్ బండ మీద కూర్చోనిందంట సార్. కూర్చోనింటే సార్ పిలిచినాడంట సార్. ఏ సార్ అమ్మా? ప్రిన్సిపల్ మేడం వాళ్ళ భర్త సార్. ఎవరిని? హారికాని పిలిచినాడంటమ్మా? పేరెంట్స్ అని చెప్పి పిలిచినాడంట సార్. పిలిచి నింటే పిల్ల ఎస్ హారికానా సి హారికానా అని చెప్పి పోయి అడిగింటే సార్. అడిగింటే శ్రీహారిక కాదు పేరెంట్స్ చాలా నిద్ర లోపలికి అని చెప్పి ఆ పిల్లని ఇక్కడి నుంచి మొత్తం అంతా పట్టుకున్నాడంట సార్ గట్టిగా. ఆ పిల్ల నైట్ అంతా ఎక్కువ నొప్పి తీసాను, దగ్గు వస్తే మామూలుగా ఇక్కడ మాత్రం ఇక్కడ నచ్చాలి కదా సార్. ఆ పిల్ల నాకు మొత్తం నచ్చాను ఇక్క అని చెప్తుంటే జెండుబామ్ పూసినా కానీ తగ్గలేదని ఆ నైట్ అంతా ఏడ్చింది సార్. నైట్ అంతా ఏడ్చింటే తర్వాత ఇంకోటి మళ్ళీ జెండుబామ్ రుద్దింటే ఆ నైట్ అంతా నేను మేలుకున్నాను సార్. నాకు ఇట గట్టి పట్టుకున్నాడుక నొప్పి తీసాను, తట్టుకోలేకపోతున్నా అని చెప్పి నైట్ అంతా ఏడ్చింది సార్. పొద్దున్న లేసేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది సార్. బెడ్షీట్లు కూడా కాలుతాను సార్. ట్యాబ్లెట్లు ఇప్పించింటే తర్వాత కొంచెం చల్లబడింది సార్. మళ్ళీ వండుకొని ఫీవర్ వచ్చింది, మళ్ళీ తగ్గింది సార్. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వస్తుంది సార్. ఎక్కువ భయపడే తల్లికి ఆ పిల్లకి ఎక్కువ ఫీవర్ వచ్చేసింది సార్. ఏం పేరుమ్మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ భర్త పేరు? మరి నువ్వు మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ ఏమన్నా ఫోన్ చేసి చెప్పినావమ్మా? ఏమన్నా చెప్పొద్దన్నారా వీళ్ళు ఏమన్నా? మేడం వండుకొని చెప్పొద్దని చెప్పినారంట సార్. మేడం ఆ పిల్ల బయటకు వచ్చేటప్పుడు ఎదురుపడినాడంట సార్. ఎదురుపడింటే నువ్వు ఎవరికన్నా చెప్తే కానీ నీకు టీసీ ఇచ్చి పంపిస్తాను చెప్పినారు. ఎవరికి? మీ చెల్లెలకి చెప్పిందన్నమ్మా? ఎక్కడుందిమ్మా ఇప్పుడు పాప? తెలుసు సార్. నేను ఉన్నప్పుడు హారికాడ మాట్లాడుతున్నప్పుడే నేను ఎప్పుడు మా జరిగింది? ఈవినింగ్ సార్. నిన్న ఈవినింగ్. మీ చెల్లెల్ని రాత్రి అంతా నీ దగ్గర పెట్టుకున్నావమ్మా? నా దగ్గరే పడబెట్టుకుని. నీ పేరు ఏం పేరమ్మా? భార్గవి సార్. నువ్వు ఎన్నో క్లాస్ అమ్మా? 9th. మీ అమ్మ మీ నాన్నకు మరి కాల్ చేసి చెప్పొచ్చు కదమ్మా?